పనిచేశారు. సో దాని గురించి ఏమంటారు? రాష్ట్ర అధ్యక్షులు కూడా పనిచేశారు. అవును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురంధేశ్వరి గారి కంటే డెఫినెట్గా ముందు ఆయనే ఉన్నారు కదా. అందుకే ఎందుకంటే ఆయనకి ఇవ్వాల్సిందే, ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఇవ్వాల్సిందే. ఉమ్, అక్కడ భారతీయ జనతా పార్టీకి ఎవరైతే లోయల్గా ఉంటారో, లోయల్గా పనిచేస్తారో, లోయలిస్ట్గా ఉంటారో, పార్టీ వాణి బాణి, ప్రజలు వాణి బాణి వినిపిస్తారో డెఫినెట్గా వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు దాసు శ్రావణ్ కానీ గారు సోమవీర్రాజు గారు అలా వినిపించిన సందర్భాలు ఎప్పుడూ లేవు. గతంలో ఆయన మీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ పిఠాపురం వారికి చిట్ట బాగుండేది మేడం. వర్మ గారికి అది నేను పశుపతి గారిని అడగాలి అట్లాగా అది ఆయన చెప్తారు. అంటే చాలా మంది ఉన్నారు యాక్చువల్గా అక్కడ కూడా. ఎందుకంటే అవకాశం వచ్చింది, కూటమి ప్రభుత్వం ఉంది. సో అందరికి ఇవ్వలేరు కదా, ఎవరికో ఒకరికి సెలెక్ట్ చేయాల్సి. మీకు వచ్చేసరికి అందరికీ ఇవ్వలేదు, అందరికీ మనవాడికో అందరికీ ఇవ్వలేదు. దాంట్లో నేనేమట్లేదు కదా, ఇప్పుడు ఆడ ఉన్నాయి ముగ్గురికి ఇచ్చుకుంటారు, ఇంకా అంతకంటే ఎక్కువ వేయలేదు కాంగ్రెస్ పార్టీలో నేను కూడా. ఎవరికో సురకలు వేయాలి కదా. అందుకని ఈ అవకాశం ఉంది కాబట్టి దాంట్లో ఎవరికొకరైతే ఇవ్వాల్సిందే తప్పదు. మాధవ్ గారు ఉన్నారు, ఈయన ఉన్నారు, ఇంకొకరు, వీళ్ళందరూ ట్రై చేశారు. సో ఈయనకు అవకాశం వచ్చింది, ఎందుకంటే అధ్యక్షులు పనిచేసారు, రాష్ట్ర అధ్యక్షుడుగా పురంధేశ్వరి గారి కంటే ముందర. సో కొంత ఇది ఉంది కాబట్టి ఆయనకి వాళ్ళని ఆలోచనతో ఇచ్చారు. అంటే ఇంకా వేరే ఇంకా ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇంకేమైనా వచ్చినా కూడా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు రాని వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళకి ఇవ్వాల్సిందిగా తప్పదు కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీలో కూడా ఉండి పనిచేస్తే కంటిన్యూస్గా డెఫినెట్గా వాళ్ళకి ఎప్పుడో ఒక రోజు మాత్రం పదవులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు విజయశాంతి కానీ లేకపోతే దాసు శ్రవణ్ గారు కానీ ఉండి ఇక్కడే ఉంటే నిజంగా రేపు పొద్దున ప్రభుత్వం వస్తే వచ్చాయి. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎట్లయిపోయినాయి అంటే ఈరోజు అన్ని పార్టీల్లో కూడా స్వార్థ రాజకీయ ప్రయోజనాలు, తర్వాత అవకాశవాద రాజకీయాలు ఎక్కువైపోయినాయి. సో ప్రధాని ఏంటంటే ఇంక ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీ పోగానే అక్కడ ఏదో ఒక కమిట్మెంట్ ఉంటుంది, అక్కడ పార్టీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఇక్కడ పార్టీ మారటం, దూకటం, అక్కడి నుంచి మళ్ళీ కమిట్మెంట్ రావటం, ఏదో ఒక ఇప్పుడు విజయశాంతికి వచ్చింది అదే కదా. ఇప్పుడు ఆమె ఎక్కడ లేదు, ఏ పార్టీలు లేకుండే అన్ని పార్టీలు ఉంది, పార్టీని కూడా మార్చేసిన పరిస్థితి మనం చూసాం. సో అలాంటి వాళ్ళకి అవకాశాలు వస్తాయి. ఎవరు చెప్పారు బీఆర్ఎస్ పార్టీలో అంటే ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఏంటి అనే విషయాలు ఎవరు చెప్పారు? బట్ బీజేపీ నుంచి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? అదే ఆమె ఏం చెప్పలేదు. తర్వాత బీజేపీ నుంచి ఎందుకు వెళ్ళాల్సి చెప్పలేదు, బయటకు వచ్చి ఏం మాట్లాడలేదు. అంటే ఆమె ఉందంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందో రాదు, వచ్చే దాంట్లోకి పోతే బెటర్ కదా ఆలోచన. ఎందుకంటే ఆవిడ గతంలో అంతకుముందు బీజేపీలో ఉన్నప్పుడు అద్వానీ గారు లాంటి నాయకులు కూడా చాలా దగ్గరగా ఉండేది ఆవిడ. అలాంటి నాయకురాలు చూసి కూడా అన్ని చూసి కూడా మరి ఎందుకు పోవాల్సి వచ్చిందో నాకు అర్థం కాలేదు. అంటే ఆమెకు ఏదో ఒక స్వార్థ రాజకీయ ప్రయోజనాలు ఉన్నట్టే కదా వెనకాల. అంటే వేరే పార్టీలో పోతే రేపొద్దున నాకు ఎమ్మెల్సీనో లేకపోతే ఎంపీనో ఇంకొక ఎమ్మెల్యేనో పోటీ చేయొచ్చు, అవకాశం ఉండొచ్చు, మంత్రి పని చేయొచ్చు అని ఆలోచన అన్నట్టే కదా. అందుకే వెళ్ళి ఉంటారు. లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా వరకు, ఇక్కడ ఉన్న వాళ్ళు నిజంగానే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి పనిచేసిన వాళ్ళు అయితే బయట నుంచి వచ్చినామే కదా, మళ్ళీ బయట పోవాల్సిందే తప్పదుగా. ఆ ఆలోచనలే ఉంటాయి. ఆవిడ అట్లా మంత్రి పదవిలో ఇంకేదో ఆశించినట్టయితే అధికారంలో బీఆర్ఎస్ పార్టీలోనే ఉండేటోళ్ళు, ఎందుకు బయటకు వచ్చేటోళ్ళు? ఆవిడ అట్లాంటివి ఏవీ ఆశించలేదు కాబట్టి అప్పుడు కేసీఆర్ గారి ఆలోచన మనకు తెలుసు, వాళ్ళిద్దరికి పడదు, వాళ్ళిద్దరికి పడకనే కదా బయటకు వచ్చింది ఆమె. లేకపోతే ఆమె ఏమనుకుంటుంది అంటే కేసీఆర్ ఈజ్ ఈక్వల్ టు మీ, నాకు ఆపోజిట్గా కేసీఆర్ గారి కంటే నేను ఎక్కువ పని చేస్తానంటూ ఆమె చెప్పుకుంటుంది. మెదక్ కూడా మెదక్ ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా తెలంగాణ బిల్లు ఇద్దరు కదా ఎంపీలు కేసీఆర్ గారు ఆవిడ. సో అందుకని ఆ కొంత వ్యతిరేక ఆలోచనలు ఉండొచ్చు, అందుకని బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరింది. కానీ బట్ కొంత వరకు భారతీయ జనతా పార్టీలో ఉంటే మాత్రం డెఫినెట్గా అవకాశాలు వస్తాయి. ఇప్పుడు కాకుండా రేపు పొద్దున వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఏందో అంటే మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇంకొక 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారుల కోసం మళ్ళీ దాంట్లో కూడా రావచ్చు, చెప్పలేము. ఇంకో అట్లా ఉంటాయి. ఇప్పుడు రాజకీయాలు ఎట్లా అయిపోయినాయి అంటే స్వార్థం ఎక్కువైపోయింది, సొంత లాభాలు ఎక్కువైపోయినాయి. ఈ రోజు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ 5 years వరకు మన ఏజ్ అయిపోతా ఉంది కదా రోజుకి. సో ఇలాంటి ఆలోచనలు చాలా ఎక్కువ వస్తున్నాయి. అందుకే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి దూకుతూనే ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి 10 మంది వచ్చినా కూడా, బీఆర్ఎస్ నుంచి 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరినా కూడా మరి వాళ్ళకి ఈ 10 మంది ఎవరికి ఇస్తారో ఎవరికి సపోర్ట్ చేస్తారో కూడా అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే 21+ ఐ థింక్ 28 ఉంటే 21 బోన్ కూడా ఇంకొక 7 ఉన్నారు. మరి ఇంకా వాళ్ళు సిపిఐకి ఇస్తారా లేకపోతే ఇంకో పార్టీకి ఇస్తారా, ఇంకో పార్టీకి, అది కూడా తెలియదు. ఎందుకంటే అంతకుముందు సిపిఐ
బీఆర్ఎస్ తో అంటగాకున్నది, వాళ్ళిద్దరు పొత్తులో భాగంగానే అన్ని చోట్ల ఉన్నారు. లేదు, కొన్నిసార్లు బై కొన్నిసార్లు, ఎలక్షన్స్ అప్పుడు మాత్రం కొన్ని అవును. సందర్భాల్లో సో చేశారు. ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీతో ఉంటా ఉన్నారు. సో అట్లా భారతీయ జనతా పార్టీ ఎనివే ఎక్కడ ఆలోచనలు ఉండవు, ఎవరి ఏ ఆలోచనలు ఉండవు. Hmm. సో నేను అనేది ఏంటంటే ఎవరికి ఇచ్చినా కూడా పార్టీకి లోయల్గా ఉండి పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి, ఈవెన్ భారతీయ జనతా పార్టీలో కూడా పనిచేసే వాళ్ళకి డెఫినెట్గా అవకాశాలు రావాలి, ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ మీద ఉంటుంది. పశుపతి గారు, కొద్దిసేపు అంటే మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం గురించి పక్కన పెట్టి మన పక్క రాష్ట్రము మన రాష్ట్రమే ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే అక్కడ కూడా సేమ్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో కూడా సరే రకరకాల సమీకరణాలు ఉన్నాయి. జనసేన తరపున ఇవ్వాలి కాబట్టి నాగబాబు గారికి ఇచ్చారు, అలాగే బీజేపీలో భాగంగా వాళ్ళకి సోమవీరాజు గారికి ఇచ్చారు, ఇలా రకరకాల ఈక్వేషన్స్ నడిచాయి. కానీ ఏదైతే పిఠాపురం మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి గెలిచారో అక్కడ ఉన్న దాంట్లో వర్మ అంతకుముందు ఉండేవాళ్ళు టీడీపీ నాయకులు, ఆయన సీట్ని త్యాగం చేశారు. ఆయన బహిరంగంగానే చెప్పారు, నా సీట్ని త్యాగం చేస్తున్నారు, నాకు పార్టీ న్యాయం చేస్తానని చెప్పింది అని చెప్పారు. దాంతో ఎక్స్పెక్ట్ చేశారు అందరూ కూడా ఎమ్మెల్సీ ఇస్తారని, కానీ ఆయన కూడా ఇవాళ ఎమ్మెల్సీ ఇవ్వలేదు. కాబట్టి అక్కడ ఎలా జరుగుతుంది అసలు ఈక్వేషన్స్ అనేది? అది యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ కాకుండా జనసేన ఇవ్వాలి అక్కడ, ఎందుకంటే నేను అది కూడా పవన్ కళ్యాణ్ గారి సీట్ కాబట్టి అది నాగబాబు గారు కంటే ముందర ఈయనకి ఇవ్వాల్సిన బాధ్యత ఉండే. అదే అంటే రాజకీయ పార్టీలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు సోదరులను అప్రిషియేట్ చేస్తా. మా సోదరుడేమో నేను ఇచ్చిన సూచనలు పాజిటివ్గా తీసుకున్నారు. అది ఒక పొలిటీషియన్గా ఒక రియల్ అనలైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు పీపుల్ షుడ్ టేక్ ఇన్ ఎ పాజిటివ్. ఐ విల్ అప్రిషియేట్. అట్లాగే మా సోదరుడు ఏమంటున్నాడు, అన్ని రాజకీయ పార్టీలు స్వార్థంతో కూడుకునే, అంటే అందులో కూడా బీజేపీ పార్టీ కూడా కొంత భాగస్వామ్యం ఉంది, అంటే ఎక్కువ తక్కువ పర్సెంటేజ్